మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఈ ఏడాదికి కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. ఏలినాటి శని ప్రభావం ప్రారంభమవుతుంది. తల్లిదండ్రులలో ఒకరికి ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. విద్యార్థులకు విదేశీయానం అనుకూలం. ఉద్యోగులు బదిలీ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. రైతులకు మంచి దిగుబడి ఉంటుంది, కానీ పన్నుల సమస్య ఎదుర్కొనవచ్చును. దోష నివారణ కోసం నల్ల రంగు దుస్తులు తొలగించి బ్లూ కలర్ వేసుకుంటే చాలా మంచిది. తిరునల్లార్ శనేశ్వర ఆలయంలో పూజ చేసుకోవడం చాలా మంచిది. వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. రాహుకేతు ప్రభావం తీవ్రంగానే ఉన్నప్పటికీ శని సానుకూలత వల్ల విజయవంతమైన ఫలితాలు ఉంటాయి. కుటుంబ జీవితం సంతోషకరంగా ఉంటుంది. వ్యాపారవేత్తలకు విపరీతమైన లాభాలు ఉంటాయి. న్యాయవాదులు, పోలీసులకు ప్రమోషన్లు వస్తాయి. మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ ఏడాది ఈ రాశి వారికి రాజయోగం ఉంది. రాజకీయ నాయకులు, వ్యాపారస్తులకు విశేషమైన గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు విశేష అవకాశాలు వస్తాయి. కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. న్యాయ వ్యవహారాలు లాభంగా ఉంటాయి. రైతులకు ఆశాజనకరమైన ఫలితాలు కనిపిస్తాయి. దోష నివారణ కోసం పసుపు దుస్తులు ధరించడం ద్వారా సమస్యలు తొలగిపోతాయి. సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. అష్టమ శని ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి, ఆదాయం ఎక్కువగానే ఉన్నా ఖర్చులు అధికంగా ఉంటాయి. సినీ రంగం, రాజకీయాలలో ఉన్నవారికి కొత్త అవకాశాలు వస్తుంటాయి. కన్యా రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం కూడా 6. అన్ని రంగాల్లో విజయం సాధించే ఏడాది ఈ సంవత్సరం కన్యా రాశి వారికి. ఉద్యోగుల్లో ప్రమోషన్లు కూడా కనిపిస్తాయి. పెళ్లి కాని యువతులకు వివాహ యోగం. తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 2, అవమానం కూడా 2. సమస్యాత్మకమైన ఏడాది అయినప్పటికీ 98% అనుకూలత కనిపిస్తుంది. దోష నివారణ కోసం గురువారం పసుపు దుస్తులు ధరించడం శుభం. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. శత్రువులు, ఇతర సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు. సినీ రాజకీయ రంగాల్లో కొత్త అవకాశాలు. ధనుసు రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 1, అవమానం 2. చెడు వ్యయాలు అధికం. ఆరోగ్య సమస్యలు. విద్యార్థులకు మంచి ఫలితాలు లభిస్తాయి. వివాహ సంబంధాలు అనుకూలిస్తాయి. దోష నివారణ కోసం పసుపు రంగు దుస్తులు ధరించండి. మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఆర్థిక లాభాలు. విద్యార్థులకు అవకాశాలు. ఉద్యోగాల్లో ఎదుగుదల. వ్యాపారంలో లాభాలు. దోష నివారణ కోసం నల్ల రంగు దుస్తులు తొలగించి నీలం ధరించండి. కుంభరాశి వారికి ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 4. ఆర్థికపరమైన సమస్యలు అధిగమిస్తారు. కుటుంబ బంధాలు మెరుగ్గా ఉంటాయి. కొత్త వ్యాపారాల్లో అవకాశాలు. దోష నివారణ కోసం శనివారం పూజ చేయడం చాలా మంచిది. మీనరాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 5. ఆర్థికంగా చక్కదిద్దుకోవచ్చు. వివాహ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. విద్యార్థులకు సానుకూల ఫలితాలు. దోష నివారణ కోసం పసుపు దుస్తులు ధరించాలి.